We all talk about salvation. మనమందరం కూడా రక్షణను గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. We all are concerned about believing in Christ and getting eternal life. మనమందరం కూడా యేసు క్రీస్తునందు నమ్మిక ఉంచుట చేత నిత్య జీవం పొందుకుంటామని ఆలోచిస్తుంటాం. But I am afraid to say that how many of you know the depth of those things we have to understand. కానీ నేను భయపడుతూ చెబుతున్నది ఏమిటంటే, మీలో ఎంతమంది ఆ రక్షణ అనే మాటలోని లోతైన విషయాలను తెలుసుకున్నారు? In the word of God it is written, you believe and you shall be saved. దేవుని వాక్యంలో రాయబడింది ఏమిటంటే, నమ్మిక ఉంచుము యేసునందు నీవు రక్షించబడతావు. So many say I believe in Jesus Christ and they think that I am saved. మరి అనేక మంది ఏమనుకుంటుంటారంటే, నేను యేసునందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను రక్షింపబడినాను. But believing is not enough to be saved. కానీ నమ్మిక ఉంచటం మాత్రమే రక్షించబడడానికి సరిపోదు. It is the first step. ఇది మొట్టమొదటి అడుగు అన్నమాట. And by believing you have to follow several other steps. మరి నమ్మిక ఉంచడంతో పాటు ఇంకా అనేక అడుగులు నువ్వు వేయవలసి ఉంటుంది. So believing, though it is a first step, it is not the real first step. మరి నమ్మిక ఉంచుట అనేది మొదటి అడుగే కావచ్చు, కానీ అసలు సిసలైన అడుగేం కాదు. 1 John 19, 2nd chapter 19 verse 3 we read. మరి యోహాను రాసిన 2వ పత్రిక 19వ వచనంలో మనం చదువుతాం, demons also believe and tremble. దెయ్యములు కూడా నమ్మి ఆయనకు వణుకుచూ ఉన్నాయి. You read that, 1 John chapter 2 verse 19. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం చదువుదామండి. First John 2:19. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం. James 2:19. Forgive me. James 2:19. క్షమించండి, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం అండి. James 2:19. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగు నమ్ముట మంచిదే. దయ్యములను నమ్మి వణుకుచున్నవి. Here it's written, thou believest that there is one God, thou doest well. The devils also believe and tremble. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగు నమ్ముట మంచిదే. దెయ్యములను నమ్మి వణుకుచున్నవి. Demons also believe that there is one God. దేవుడు ఒక్కడే అని దెయ్యములు కూడా నమ్ముచూ ఉన్నాయి. And they tremble also. అవి వణుకుచూ ఉన్నాయి కూడా. But that doesn't mean that devils are saved. దాని అర్థం ఏమిటంటే, ఇక దెయ్యములు కూడా రక్షించబడినాయి అని కాదు. So believing is not enough. నమ్మిక ఉంచటం మాత్రమే సరిపోదు. So for that, let us study in little more depth the salvation. ఆ రక్షణ యొక్క అంశాన్ని ఇంకాస్త లోతుగా మనం అధ్యయనం చేద్దాం. Let us turn to Romans chapter 11. దానికోసమే రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలోనికి వద్దామండి. From Romans 11:17 to 22. రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 17వ వచనం నుండి 22 వచనాలు. అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అడవి ఒలీవ కొమ్మవై ఉన్న నీవు వాటి మధ్యన అంటుకట్టుబడి ఒలీవ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందిన ఎడల ఆ కొమ్మలపైన నీవు అతిశయింపకుము.
నీవు అతిశయించితివా? వేరు నిన్ను భరించుచున్నది గాని నీవు వేరును భరించుటలేదు. అందుకు నేను అంటుకట్టబడి నిమిత్తము కొమ్మలు విరిచివేయబడినవని నీవు చెప్పుదువు. మంచిది, వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడిరి. నీవైతే విశ్వాసమును బట్టి నిలిచియున్నావు. గర్వింపక భయపడుము. దేవుడు స్వాభావికమైన కొమ్మలను విడిచిపెట్టని ఎడల నిన్నును విడిచిపెట్టడు. కాబట్టి దేవుని అనుగ్రహమును కాఠిన్యమును అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యమును నీవు అనుగ్రహ ప్రాప్తుడవై నిలిచియున్న ఎడల నీ మీద ఉన్న దేవుని అనుగ్రహమును చూడుము. అట్లు నిలువని ఎడల నీవును నరికివేయబడుదువు. Let's pray. ప్రార్థన చేసుకుందామండి. Father, we thank you for giving us this wonderful opportunity to study the word of God. తండ్రి, ఈ ఉదయ కాలము నీ వాక్యమును అధ్యయనం చేయడానికి ఆశ్చర్యకరమైన అవకాశాన్ని ఇచ్చినందుకు నీకు స్తోత్రములయ్యా. Holy Spirit, you are the teacher. పరిశుద్ధాత్మ దేవుడా, నీవే మా బోధకుడవు. Teach us tonight, this morning. ఈ ఉదయ కాలం అందరికీ బోధించు నాయనా. If anybody's heart is bound by God of this world, I pray that you may open their heart. మరి యుగ సంబంధమైన దేవత చేత ఎవరి హృదయములైనా మూయబడితే తండ్రి, అలాంటి వారిని తెరువమని నేను ప్రార్థన చేస్తున్నాను. Father, glorify the name of your Son Jesus in our midst. తండ్రి, నీ కుమారుడైన యేసు ప్రభు నామాన్ని మా మధ్యలో ఈ వేళ మహిమపరచండి. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్. Now here let us plainly study this word of salvation. ఈ రక్షణ అనే విషయాన్ని మనము లోతుగా అధ్యయనం చేద్దాం. To make you understand, here is a small chart about wild olive and true olive. దీన్ని అర్థం చేయటానికి కొరకు ఒక చిన్న చిత్రపటం తెర వేలాడదీయబడింది. మంచి ఒలివ చెట్టు, అడవి ఒలివ చెట్టుతో కూడింది అది. This is wild olive. ఇది అడవి ఒలివ చెట్టు అండి. This is true olive. ఇదేమో మంచి ఒలివ చెట్టు. The real working of salvation is to cut you from this wild olive and graft you to the true olive. మరి రక్షణ యొక్క ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే, ఈ అడవి ఒలివ చెట్టు నుండి నీవు నరకబడి మంచి ఒలివ చెట్టుకు అంటు కట్టబడాలి. You are cut from this olive and baptized and then grafted to the true olive. ఈ అడవి ఒలివ చెట్టు నుండి నీవు వేరు చేయబడి బాప్టిజం తీసుకొని మంచి ఒలివ చెట్టు కొమ్మన అంటు కట్టబడాలి. This is the true way of salvation. ఇది రక్షణ పొందడానికి నిజమైన మార్గమై ఉంది. But I am afraid to say whether this work is actually taking place or not. నేను భయపడుతూ చెబుతున్నది ఏమిటంటే, వాస్తవంగా మీరు వేరు చేయబడి ఈ పనిలో నిమగ్నమైనారా లేదా? Many believe in Christ. క్రీస్తును నమ్ముతున్న అనేక మంది, They believe in Christ. వారు క్రీస్తునందు విశ్వాసం ఉంచుతారు. They believe in Christ, He can comfort us. వాళ్ళు క్రీస్తునందు ఎలాంటి నమ్మిక ఉంచుతారంటే, ఆయన మమ్మల్ని ఆదరిస్తాడు. They believe in Christ, they can heal them. మరి వాళ్ళు ఎందుకు విశ్వాసం ఉంచుతారంటే, వారు బాగవుతారు. They believe that Jesus Christ can heal them. యేసు క్రీస్తు వారిని స్వస్థపరుస్తాడని నమ్ముతారు. They believe that Jesus Christ gives them comfort. మరి యేసు క్రీస్తు వారికి ఆదరణ ఇస్తాడని నమ్ముతుంటారు. But believing will not give them salvation. కానీ నమ్మిక ఉంచుటయే రక్షణను అనుగ్రహించదు. They have to be separated from the wild olive. వారు అడవి ఒలీవ చెట్టు నుండి వేరు అవ్వాల్సి ఉంటుంది. The ministry Jesus Christ entrusted to us, we should understand well. దేవుడు మనకు అప్పగించిన, యేసుక్రీస్తు ప్రభు మనకు అప్పగించిన పరిచర్యను మనం చక్కగా అర్థం చేసుకోవాలి. When the Lord Jesus started the ministry, he
sent them 2 by 2 to heal them and cast out the devils and perform miracles. మరి ప్రభువైన యేసుక్రీస్తు ఎప్పుడైతే సేవను ప్రారంభించాడో ఆయన ఇద్దరేసి వ్యక్తులను పంపిస్తూ మీరు ప్రజలను స్వస్థపరచండి, దెయ్యములను వెళ్ళగొట్టండి, అనేక అద్భుత కార్యాలు జరిగించండి అని పంపించడం జరిగింది. We read about it in Matthew chapter 10. ఆ విషయాన్ని మనం మత్తయి సువార్త 10వ అధ్యాయంలో చదువుతాం. Matthew chapter 10, reading from verse 5 to 10. మత్తయి సువార్త 10వ అధ్యాయము 5వ వచనం నుండి 10 వచనాల వరకు అండి. Matthew chapter 10, verse 5 to 10. మత్తయి 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినదేమనగా, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరయుల ఏ పట్టణంలోనైనను ప్రవేశింపకుడి గాని ఇజ్రాయేలు వంశంలోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి. వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించుడి. రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులనుగా చేయుడి, దెయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందితిరి ఉచితముగా ఇయ్యుడి. మీ సంచులలో బంగారమునైనను వెండినైనను రాగినైనను ప్రయాణము కొరకు జాలెనైనను 2 అంగీలనైనను చెప్పులనైనను చేతి కర్రనైనను సిద్ధపరచుకొనకుడి. పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడా? మరియు Yes. Here we find Jesus sent them 2 by 2. ఇక్కడ మనం గమనించినట్లయితే యేసు ప్రభు ఇద్దరిద్దరేసిని పంపిస్తూ ఉండినాడు. You go and tell them that the kingdom of God is near. మరి వారిని వెళ్ళి దేవుని రాజ్యము సమీపించి ఉన్నదని చెప్పమన్నాడు. Heal the sick and raise the dead and cast out the demons. మరి రోగులను స్వస్థపరచండి, చనిపోయిన వారిని లేపండి, దెయ్యములను పారదోలండి అన్నాడు ఆయన. They went and did that miraculous work and came back. వారు అలాగే వెళ్ళి ఆ అద్భుత కార్యాలు చేసి మరలా తిరిగి వచ్చేశారు. And they came and reported to Jesus Christ that in your name even demons are also obey us. మరి అలాగ వెళ్ళిన వాళ్ళు తిరిగి వచ్చేసి యేసు ప్రభుతో అన్నది ఏమిటంటే, ఇదిగోనండి నీ నామమున దెయ్యములు వెళ్ళగొట్టామని చెప్పారు. That's what we read in Luke chapter 10 verse 17. అదే విషయాన్ని మనం లూకా సువార్త 10వ అధ్యాయము 7వ వచనంలో చదువుతాం. 17వ వచనం అండి. 70 మంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి, ప్రభువా, దెయ్యములు కూడా నీ నామం వలన మాకు లోబడుచున్నవని చెప్పగా, ఆయన సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూచి తిని. Here we find they come back and report to Jesus Christ that whatever work they understood him, they have done it. మరి వాళ్ళు అలాగ వెళ్ళి తిరిగి వచ్చి యేసు ప్రభు వారికి అప్పగించిన పనిని నెరవేర్చామని ఇక్కడ చెబుతున్నారు. They said even the demons also obeyed them. దాంతో పాటు వాళ్ళు అన్నది ఏంటంటే దెయ్యములు కూడా వణుకుచున్నాయి అన్నారు. Now when we come back to Matthew 28 verse 18 to 20, the ministry given to us is a different ministry. కానీ ఎప్పుడైతే మనం మత్తయి సువార్త 28వ అధ్యాయము 18 నుండి 20 వచనాల వరకు వచ్చి చూస్తేనేమో అక్కడ మనకు అప్పగింపబడిన పరిచర్య వేరుగా ప్రత్యేకంగా ఉన్నట్టుగా ఉంది. Matthew 28 18 to 20. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. Here the Lord Jesus tells them, go and make them disciples. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు సెలవిస్తున్నది ఏమిటంటే, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. Earlier they were sent to heal and tell them the kingdom of God is near. అంతక్రితమేమో వారిని పంపించి రోగులను బాగు చేసి దేవుని రాజ్యము సమీపించి ఉన్నదని చెప్పమని చెప్పాడు. Now here he says, go and make them disciples. కానీ ఇక్కడ చూస్తేనేమో మీరు వెళ్ళి ప్రజలను శిష్యులనుగా చేయండి అని అంటున్నాడు. Making disciple is a very hard task. మరి శిష్యులనుగా ప్రజలను తయారు చేయటం అనేది భారీ లక్ష్యమై ఉంది.
Making them to believe is easy. మరి వారిని నమ్మిక ఉంచేటట్టుగా చేయటము సులభమే. To make them to believe they are not going to lose anything. మరి ప్రజలకు నమ్మిక ఉంచండి అని చెబితే వాళ్ళు కోల్పోయేది ఏమీ లేదు. But to make them disciple, they have to lose everything. కానీ వారిని శిష్యులనుగా తయారు చేయాలంటే వారికి ఉన్న సమస్తమును కోల్పోవాల్సిందే. That means they have to be cut from the wild olive and then grafted to the true olive. దాని అర్థం ఏమిటనగా వారు అడవి ఒలీవ చెట్టు నుండి వేరు చేయబడి మంచి ఒలీవ చెట్టుకు అంట కట్టబడాలి. That is a ministry. అదేనండి పరిచర్య అనగా. Now, in the ministry, sometime we follow a confused pattern. మరి పరిచర్యలో కొన్ని మార్లు కలవరముతో కూడిన మార్గాన్ని వెంబడి వెళ్తుంటాం మనం. Healing and making disciples go together. మరి ప్రజలను స్వస్థపరచటం మరి శిష్యులను చేయటం ఈ రెండు సరి సమానంగా వెళ్తుంటాయి. So there are many people think that they are already disciples. అనేక మంది ఏమని భావిస్తుంటారంటే ఇప్పటికే మేము శిష్యులమైపోయినామని చెప్పేసి. But there is no change in their life. అయినా కూడా అలాంటి వారి జీవితంలో ఏ మార్పు ఉండదు. Outwardly there may be little change, but inwardly their heart desire, their aim, their attentions all the same. మరి బయటికి చూడడానికేమో కొంచెం మార్పు కనబడ్డట్టుగా కనబడుతుంటారు కానీ హృదయంలో చూస్తేనేమో వారి తలంపులు, వారి లక్ష్యం, వారి యొక్క అభిప్రాయాలు, తలంపులు వేరుగా ఉంటుంటాయి. Their attitude is the same. వారి వైఖరిలో ఏ మార్పు ఉండదు. So it is high time for us to become disciples of the Lord Jesus Christ. మరి ఇది ఎంత విలువైన సమయం అంటే మనమందరం కూడా ప్రభువైన యేసు క్రీస్తు శిష్యులము కాబోయే సమయం. And you have to check up whether I am a disciple of Jesus or a believer of Jesus. మరి మీకు మీరే పరీక్ష చేసుకోనండి. ఏమిటి, నేను యేసు ప్రభు శిష్యుడనా లేక కేవలం మరి విశ్వాసిని మాత్రమేనా? Two groups among the children of God today. మరి దేవుని ప్రజల లోపల రెండు రకాలైన గుంపులు ఉన్నాయి. One is a believers of Jesus Christ. ఒకటేమో యేసు ప్రభు యొక్క విశ్వాసులు. And number two, disciple of Jesus Christ. రెండవ గుంపు ఏంటంటే యేసు క్రీస్తు శిష్యులు. So to become a disciple, it's a hard thing. మరి యేసు ప్రభు శిష్యునిగా మారటం అనేది కష్టతరమైన విషయం. Luke 9:23. లూకా సువార్త 9వ అధ్యాయము 23వ వచనం చూద్దామండి. Luke 9:23. లూకా సువార్త 9వ అధ్యాయం 23వ వచనం అండి. మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. If any man will come after me, let him deny himself and take up the cross daily and follow me. ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని దినం దినం నన్ను వెంబడించాలి. If any want to follow me, let him deny himself and take up the cross and follow me. మరి ఎవరైనను నన్ను వెంబడించాలని కోరిన ఎడల వారు తాము ఉపేక్షించుకొని తమ సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి అని ప్రభు అంటున్నాడు. Denying himself is not an easy job. మరి తన్ను తాను త్యజించుకోవడం అనే సంగతి సులభమైందేం కాదు. Then come to 14th chapter of Luke. అలాగే లూకా సువార్త 14వ అధ్యాయంలో కూడా రండి. Read verse 26 to 33. మరి 26వ వచనం నుండి 33 వచనాల వరకు చదువుదామండి. ఎవడైనను నా ఎద్దుకు వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు.
మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. మీలో ఎవడైనను ఒక గోపురము కట్టింపగోరిన ఎడల దానిని కొనసాగించుటకు కావలసినది తన యొద్ద ఉన్నదో లేదో అని కూర్చుండి తగులబడి మొదట లెక్క చూచుకొనని ఎడల అతడు దాన్ని పునాది వేసి ఒకవేళ దానిని కొనసాగింపలేకపోయినందున చూచిన వారందరూ ఈ మనుషుడు కట్ట మొదలుపెట్టిన గాని కొనసాగింపలేకపోయినని అతని చూచి ఎగతాళి చేయసాగుదురు. 33 వరకు చదవండి. మరియు ఏ రాజైనను మరి ఒక రాజుతో యుద్ధము చేయబోనప్పుడు తన మీదకి 20,000 మందితో వచ్చువానిని 10,000 మందితో ఎదిరింప శక్తి తనకు కలదో లేదో అని కూర్చుండి మొదట ఆలోచింపడా, శక్తి లేని ఎడల అతడింకనూ దూరముగా ఉన్నప్పుడే రాయబారము పంపి సమాధానము చేసుకొన చూచును గదా. ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. Here the Lord Jesus Christ says, until and unless you forsake all, you cannot be my disciple. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు సెలవిస్తున్నది ఏమిటంటే, ఎప్పటి వరకైతే నిన్ను నీవు త్యజించుకొని సమస్తము వదిలిపెట్టినట్లయితే నా శిష్యుడవు కాజాలవు. He tells about a man who started constructing the house. ఇక్కడ ఒక మనుష్యుడు ఇల్లు కట్టే విషయాన్ని గురించి ప్రభు చెబుతున్నాడు. First of all, he sits and count whether he can complete it or not. మరి మొదట ఆయన కూర్చుండి లెక్క చూసుకుంటాడు, నేను ఈ నిర్మాణాన్ని ముగిస్తానా లేదా అని. And if he cannot complete it, then others will say he started it and finished it off. ఒకవేళ ఆ ఇల్లు ఆయన సంపూర్తి చేయనట్లయితే ఇతరులు ఆయనను చూసావా, ఈయన ఇల్లు కట్టాలని మొదలు పెట్టాడు కానీ పూర్తి చేయలేకపోయాడని ఎగతాళి చేస్తారు. Or a man or a king wanted to fight against another army. మరి ఒక రాజు ఇతర సైన్యముతో యుద్ధం చేయడానికని బయలుదేరాడు. He sit and calculates whether with this much troops he will be able to defeat the enemy or not. మరి ఆయన ఏం చేస్తాడు, తన దగ్గర ఉన్న సైనికులు మరి ఆ యుద్ధం చేయడానికి సరిపోతారా లేదా అని మొదటే పారదూచుకుంటాడు. Then he says, unless you forsake all, you cannot be my disciple. ఆ తర్వాత ప్రభు అంటున్నది ఏమిటంటే, మీకున్న సమస్తమును త్యజించనట్లయితే మీరు నా శిష్యులు కాజాలరు. Why God wants us to forsake ourselves and forsake everything? ఎందుకు మరి ప్రభువు మన స్వయాన్ని త్యజించాలని చెబుతున్నాడు, దాంతో పాటు మనకున్న సమస్తమును వదిలివేయాలని చెబుతున్నాడు. What is the purpose of God behind this? మరి దేవుని యొక్క లక్ష్యం దీని వెనకాల ఏమై ఉంది? When we understand the purpose of God, then we will know the importance of all these things. ఎప్పుడైతే మనము దేవుని విషయాన్ని పరిపూర్ణంగా ఎరుగుతామో ఈ విషయాన్ని అర్థం చేసుకోగలుగుతాము. The purpose of God is not to save us from hell. మరి దేవుని యొక్క ఉద్దేశము మనలను నరకం నుండి తప్పించవలనని కాదు. But the purpose of God is to make you and me like Him. కానీ మిమ్మల్ని నన్ను ఆయన పోలికలోనికి మార్చవలనన్నదే దేవుని ఉద్దేశ్యం. మరి నిత్యుడగు తండ్రి మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. దాంతో ఆయన అంటున్నాడు, మీరు నా వలె నా పోలికలోనికి మారాలని లక్ష్యం కలిగి ఉన్నాడు. 1 John chapter 3 verse 2. మరి యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము మొదటి 2 వచనాలండి. 2 only. మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. Here he says, beloved, we are going to be like him. ఇక్కడ చెబుతున్న మాట ఏమిటంటే, ప్రియులారా మనము ఆయనను పోలిన వారమవబోతున్నాం. We are going to be like him. ఆయనను పోలిన వారమవబోతున్నాం. So look at the great plan of our eternal God. Revelation chapter 1 verse 5 and 6. నమ్మకమైన సాక్షియు మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. ఆయన మనలను
తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. In Telugu it is Rajyamulika, but it should be Raja. తెలుగు తర్జుమాలో నుండి బైబిల్ సరి చేసుకోండి. రాజ్యముగాను అన్న చోట అండర్లైన్ చేసి రాజులుగాను అని రాసుకోవాలి. అసలైన తర్జుమా Write in your margin. ఇప్పుడే రాయండి. రాజ్యముగాను అన్న చోట గీత గీసుకొని పక్కన రాజులుగాను అని రాసేసుకోండి. Made us kings. మనలను రాజులను చేశాడు. See, it is not we are Rajulumu కాదు, we are to be made, he has made us kings. ఆయన మనలను రాజులనుగా చేశాడు. So beloved, the salvation God given to us is not to just to save us from hell. మరి ప్రియమైన వారలారా, దేవుడు మనల్ని రక్షించింది కేవలం నరకము నుండి తప్పించడం కొరకు కాదు, but to make us like him. కానీ ఆయన పోలికలో మనలను మార్చడం కొరకే. In order to make us like him, he tells us to deny yourself. మనలను ఆయన పోలికలోనికి మార్చడం కొరకు మనతో అంటున్నది ఏమిటంటే, మీకున్న సమస్తమును త్యజించండి. Our self is a great obstruction. మన స్వయం అనేది గొప్ప అడ్డుబండ, అభ్యంతరకరమైన విషయం. We should be delivered from ourself and to be brought into his nature. మనము మన స్వయం విషయములో పూర్తిగా చచ్చిపోయి ఆయన స్వభావములోనికి మార్చబడవలసి ఉంది. In order to bring us to his nature, we have to be completely cut off from our old nature. మరి ఆయన స్వభావములోనికి పూర్తిగా రావటం కొరకు మన ప్రాచీన స్వభావాన్ని ఆయన సంపూర్ణంగా నరకవలసి ఉంది. 2 Peter chapter 1 verse 4 to 7. పేతురు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము 4వ వచనం నుండి 7 వచనాలు చూద్దామండి. 2 Peter chapter 1 verse 4 to 7. పేతురు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం 4వ వచనం నుండి 7 వచనాల వరకు. I am quoting these scriptures just to give reference to you so that you may understand it well. ఎందుకు నేను ఈ లేఖన భాగాలను ఇలాగా మీకు ఇస్తున్నానంటే, మీరు చక్కగా వాటిని అర్థం చేసుకోవటం కొరకు. Yes. చదవండి. పేతురు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం 4 నుండి 7 వచనాలండి. మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములను నైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించెను. Up to 7. 7వ వచనం వరకు చదవండి. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసం నందు సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి. Here it says we should be transformed from human nature to divine nature. మనము మానవ స్వభావము నుండి రూపాంతరం చెంది దైవ స్వభావములోనికి మార్చబడవలసి ఉంది. So in order to come to divine nature, we have to be cut off from the wild olive. మరి దైవ స్వభావములోనికి మార్చబడవలెనంటే మనము పూర్తిగా నరకబడవలసి ఉంది. Unless a total change comes in us, divine nature will not come. మరి ఎప్పటి వరకైతే సంపూర్ణమైన మార్పు మనలోనికి రాదో దైవ స్వభావం మనలోనికి ప్రవేశించదు. We should be cut off from the wild olive. మనము అడవి ఒలీవ చెట్టు నుండి పూర్తిగా నరికివేయబడాలి. Unless we are cut off completely, friends, we may not be grafted with the true olive. మరి స్నేహితులారా, ఎప్పటి వరకైతే అడవి ఒలీవ చెట్టు నుండి పూర్తిగా నరకబడము అప్పటి వరకు మంచివి ఒలీవ చెట్టును అంటూ కట్టబడ నేరం. We cannot have two lives together. మనకు రెండు జీవితాలు ఒకదానితో ఒకటి ఉండవు. Partly wild olive and partly good olive. ఇక సగమేమో అడవి ఒలీవ చెట్టులాగా, మరి ఇంకో సగమేమో మంచి ఒలీవ చెట్టులాగా. Human nature is in us.
మనలో మానవ స్వభావం ఉంది. That has to be changed. అది మార్చబడవలసి ఉంది. But our base has to be firm. కానీ మన ఆధారం పునాది స్థిరంగా ఉండాలి, బలంగా ఉండాలి. We have to be cut off from the wild olive. మనము అడవి ఒలీవ చెట్టు నుండి ఎలాగైనా నరకబడవలసిందే. Many people believe in Christ but still continue in the wild olive. మరి అనేక మంది యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుతారు, అయినప్పటికీ ఇంకా అడవి ఒలీవ చెట్టు మీదనే నివాసం ఉంటూ ఉంటారు. They believe Jesus Christ is able to heal them. మరి యేసు ప్రభు మమ్మల్ని బాగు చేస్తాడని వాళ్ళు నమ్ముతారు. They believe that Jesus Christ can give us salvation. మరి యేసు క్రీస్తు వారికి రక్షణ అనుగ్రహిస్తాడని నమ్ముతారు. They believe that Jesus Christ can answer their prayer. మరి యేసు ప్రభు వారు చేసే ప్రార్థనలన్నింటికి జవాబునిస్తాడని నమ్ముతారు. They believe that Jesus Christ can comfort them. మరి యేసు ప్రభు వారిని ఆదరిస్తాడని విశ్వాసం ఉంచుతారు. They believe that Jesus Christ loved them. మరి యేసు ప్రభు అలాంటి వారిని ప్రేమిస్తున్నాడని నమ్ముతారు. That's all good. అవన్నీ కూడా మంచివేనండి. But believing is not enough. You have to be cut off from the wild olive. కానీ ప్రభునందు నమ్మిక ఉంచటం మాత్రమే సరిపోదు, గాని మరి దాని నుండి పూర్తిగా నరికివేయబడాలి. For that, we have to make ourselves ready. Lord, I am ready to be cut off from this wild olive. మరి దాని కొరకు మనము సంపూర్ణంగా సిద్ధపడి, ప్రభువా ఈ అడవి ఒలీవ చెట్టు నుండి నేను వేరు కావడానికి ఇష్టపడుతున్నానని అంగలార్చాలి. I'll make this for you to understand in a different way. దీన్ని అర్థం చేసుకోవడానికి మరో రకంగా మీకు వివరిస్తాను. Let us come to John, the Gospel of John, chapter 3. దానికోసమే మనం యోహాను సువార్త 3వ అధ్యాయంలోనికి వద్దామండి. John chapter 3 verse 3. మరి యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనం అండి. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. Here Jesus Christ says, unless a man is born again, he cannot see the kingdom of God. ఇక్కడ ప్రభువైన యేసు క్రీస్తు సెలవిస్తున్న మాట ఏమిటంటే, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని దేవుని రాజ్యమును చూడజాలడు అంటున్నాడు. Then read verse 5. అలాగే 5వ వచనాన్ని కూడా చదవండి. యేసు ఇట్లా, నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. Here he says, unless a man is born of water and spirit, he cannot enter into the kingdom of God. యేసు ఇక్కడ మరలా అంటున్నది ఏమిటంటే, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశించజాలడు. Come to Galatians. గలతీయులకు రాసిన పత్రికలోకి వద్దామండి. Chapter 5. 5వ అధ్యాయం verse 21. 19 to 21. 19 నుండి 21 వచనం వరకండి. Galatians chapter 5 verse 19 to 21. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19 నుండి 21 వచనం వరకండి. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటులు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. Here it is says, inheriting the kingdom of God. ఇక్కడ ప్రభువు దేవుని రాజ్యమును ఎలాగూ స్వతంత్రించుకోవాలో చెబుతున్నాడు. See, first seeing the kingdom. చూడండి, మొదట దేవుని రాజ్యమును చూడటం అనేది. Number 2, entering into the kingdom. రెండవది ఏమిటనగా దేవుని రాజ్యములో ప్రవేశించటం. Number 3, inheriting the kingdom. మూడవదిగా చూస్తేనేమో దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవటం. Seeing the kingdom, entering into the kingdom, and inheriting the kingdom. దేవుని రాజ్యాన్ని చూడటం ఒకటి, ప్రవేశించటం మరొకటి, దేవుని రాజ్యమును స్వతంత్రించుకోవటం అనేది కూడా జరగాలి. You heard a meeting is being arranged
by Pastor Solomon Raju in this place. ఈ స్థలంలో పాస్టర్ సాల్మన్ రాజు గారు మరి ఇలాగ మీటింగ్ ఏర్పాట్లు చేశారని మీకు తెలుసు. You are think that you are from Guddu. మీరు గుంటూరు వాసులై ఉన్నారు ఇలాగ అనుకోండి. In Guntur town you heard that the meeting is arranged in this place. మరి గుంటూరు పట్టణంలో ఇలాగ శాంతిపేటలో సభలు ఏర్పాటు చేయన్న సంగతి మీరు విన్నారు. From there you started traveling, searching the place. మరి ఇక ఇంటి నుండి బయలు వెళ్ళి ఆ స్థలం ఎక్కడుందా అని వెతుక్కుంటూ వచ్చేస్తున్నారు. And then when you came to that road, you saw the board and the light and all other things. మరి ఆ రోడ్డు దగ్గరికి వచ్చేసరికల్లా మీకు అక్కడ ద్వారబంధం కనబడింది, లైట్లు ఉన్నాయి, బ్యానర్ కట్టబడి ఉంది. Then you understood, yes, this is the place I was searching for. ఇక అప్పుడు మీరు అనుకుంటారు, అవును కదా, ఇదే స్థలం నేను వెతుక్కుంటూ వచ్చింది. I was looking for this place. నేను ఈ స్థలము కొరకై చూస్తూ ఉండినాను. So when you saw the place, you got a comfort. Yes, I was looking for this place. ఇక ఆ స్థలం చూడగానే నీకు కాస్త నెమ్మది కలుగుతుంది. అవును, ఇదే స్థలం కొరకు నేను వచ్చేసానని చెప్పి. Then you came and entered into this hall. ఇక లోనికి ప్రవేశించి ఈ హాల్లోకి వచ్చేసారు. You sat in the place and you began to hear the word. మీరిక కూర్చుండిపోయి దేవుని వాక్యమును వింటూ ఉన్నారు. This place, all these arrangements are there. మరి ఈ స్థలంలో ఇలాగ ఏర్పాట్లన్నీ కూడా జరిగాయి. You liked this place. ఈ స్థలాన్ని మీరు ఇష్టపడ్డారు. So seeing was free. చూడండి, చూడటం ఉచితమే. And coming and entering and sitting is free. మరి లోపలికి వచ్చి కూర్చుండటం కూడా ఉచితమే. Then you thought, yeah, this place I want to buy for myself. నీవు ఇలాగ అనుకోవచ్చు, ఇదిగో ఈ స్థలం నా కొరకు కొనుక్కుంటే బాగుంటుంది. You have to buy this, you have to make it your own. You have to talk to Pastor Solomon Raju, and whatever amount he says you have to give. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ ఆశ రాగానే మీరు దానికి ఎంత అవుతుందని పాస్టర్ సాల్మన్ రాజు గారితో కూర్చొని అడగాలి. And then he says you have to give this many lakhs of rupees. అప్పుడు సాల్మన్ పాస్టర్ గారు అంటారు, ఇదిగో ఇన్ని లక్షల రూపాయలు మీరు ఇవ్వాల్సి ఉంటుంది. And when you give that much of amount, this place becomes your own. ఎప్పుడైతే మీరు అన్ని లక్షల డబ్బులు ఈ స్థలం కొరకు వెచ్చిస్తారో అప్పుడు ఈ స్థలం మీ సొంతం అవుతుంది. Seeing was free. మరి చూడడం ఉచితమేనండి. And coming and entering it was free. మరి వచ్చి లోపలికి ప్రవేశించటం కూడా ఉచితమే. But inheriting this, making this place is your own, you have to pay the heavy price. కానీ ఈ స్థలమును మీ సొంతం చేసుకొని ఆక్రమించుకోవాలంటే మీరు తప్పకుండా వెల చెల్లించాలి. You understood? అర్థమైంది కదండి. So seeing the kingdom of God is free. మరి దేవుని రాజ్యం చూడటం అనేది ఉచితమే. And entering is also free. అలాగే ప్రవేశించడం కూడా ఉచితమే. But to inherit it, we have to pay the heavy price. కానీ స్థలమును స్వతంత్రించుకొనవలెనంటే భారీ వెల చెల్లించాల్సిందే. Hallelujah. హల్లెలూయా. I hope you understand what I am saying. నేను చెబుతున్న సంగతులు బహుశా మీ అందరికీ అర్థమవుతున్నాయని అనుకుంటున్నాను. I am quietly saying in a slow voice so that you may understand it well. నేను ఎందుకు ఇంత నెమ్మదిగా మరి మౌనంగా చెబుతున్నానంటే మీరందరూ కూడా చక్కగా అర్థం చేసుకోవటం కొరకు. So if you have to see the kingdom of God, enter into the kingdom of God, only thing you have to pay, you have to have a mind, that's all. చూడండి, దేవుని రాజ్యమును చూడటానికైనా లేకపోతే దేవుని రాజ్యములో ప్రవేశించటానికైనా కేవలం మనస్సు మాత్రమే ఉంటే చాలు. But to make it your own, friends, you have to pay a lot. కానీ ఆ రాజ్యమును స్వతంత్రించుకొనవలెనంటే స్నేహితులారా మీరు గొప్ప వెల చెల్లించవలసి ఉంటుంది. That's what Jesus Christ said in Matthew chapter 13. అదే విషయాన్ని ప్రభువైన యేసుక్రీస్తు మత్తయి సువార్త 13వ అధ్యాయంలో చెబుతున్నారు. Matthew chapter 13. మత్తయి సువార్త 13వ అధ్యాయం verse 44. 44 వచనం అండి.
మత్తయి సువార్త Matthew chapter 13 verse 44. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుషుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్లి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును. Here the kingdom of God is like a man who found a treasure hidden in a field. మరి పరలోక రాజ్యం అనేది ఎలాగున్నదంటే ఒక మనుష్యుడు వెళ్లి పొలములో నిధిని కనుగొన్న చందంగా ఉంది. Then he went and sold all what he had. ఇక అతడు వెళ్లి తనకున్నదంతా కూడా అమ్మేసి దాన్ని కొనేశాడు. He sold all of it, all he had to buy that land with the treasure. మరి నిధితో కూడిన స్థలాన్ని కొనడానికి తనకున్న సమస్తమును కూడా ఆయన అమ్మేసుకున్నాడు. It is not written part of it, మరి సగభాగం అని చెప్పి రాయబడలేదు. but he sold all he had. That you have to know, that word. అయితే మీరందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే అతడికున్న సమస్తమును కూడా అమ్మేసుకున్నాడు. Hallelujah. హల్లెలూయా. He sold all he had. ఆయన కలిగినది యావత్తును అమ్మేసుకున్నాడు. It is not that he is having some of his own thing and also the kingdom of God. మరి ఆయన కలిగిన కొంత కాదు, అలాగే దేవుని రాజ్యం కావాలని కోరుకోవటం కాదు. Not two things together. రెండు సంగతులు ఒకదానితో ఒకటి కలిసి వెళ్ళజాలవు. All he had he sold. ఆయనకున్న సమస్తమును కూడా అమ్మేసుకున్నాడు ఆయన. And then he got the kingdom of God. ఆ పిదప దేవుని రాజ్యమును ఆయన పొందుకున్నాడు. Then read 45 and 46 of the same chapter. మరి అదే అధ్యాయం 45, 46 వచనాలు కూడా చూద్దామండి. 45 and 46. 45, 46 వచనాలు. మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొన వెదుకుచున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దాన్ని కొనును. Here he says a kingdom of God is about a merchant looking for a good pearl. మరి పరలోక రాజ్యము ఎలాగ పోలి ఉన్నదంటే ఒక మంచి ముత్యమును కొనుగొను వర్తకుని వలె ఉన్నది. When he found it, he sold all what he had. ఆ ముత్యమును కనుగొన్న వేళ ఆ మనుష్యుడు తన కలిగినదంతా అమ్మేసుకున్నాడు. Then he bought it. దాన్ని కొనుక్కున్నాడు ఆ తర్వాత. So the word that is written there, what Jesus said, he sold all what he had. మరి ప్రభువైన యేసుక్రీస్తు సెలవిచ్చింది ఇక్కడ ఏమిటంటే అతడు కొనడానికి తన కలిగిన యావత్తు అమ్మేసుకున్నాడు. That is more important. అది చాలా ప్రాముఖ్యమైన సంగతి. Not what he had, part of it what he had and the pearl. Now he only has a pearl with him. చూడండి, అతనికి కలిగిన ఆస్తి యావత్తులో సగం అమ్మి ముత్యమును కొనలేదు కానీ పూర్తిగా ముత్యమును కొని తన దగ్గర ఉంచుకున్నాడు. Now again come to Matthew chapter 19. మరలా మత్తయి సువార్త 19వ అధ్యాయం దగ్గరికి రండి. Verse 16 to 21. 16వ వచనం నుండి 16 to 22. 16వ వచనం నుండి 22 వచనాల వరకు అండి. Matthew chapter 19, 16 to 22. మత్తయి సువార్త 19వ అధ్యాయము 16వ వచనం నుండి 22 వచనాలండి. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయనను అడిగాను. అందుకు ఆయన, మంచి కార్యమును గూర్చి నన్నెందుకు అడుగుచున్నావు? మంచివాడు అక్కడే, నీవు జీవములో ప్రవేశింపగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనమని చెప్పాను. అతడు ఏ ఆజ్ఞలని ఆయనను అడుగగా, యేసు నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలుకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపుము, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలెను అనునవియే అని చెప్పాను. అందుకు ఆ యవనుడు, ఇవన్నీ అనుసరించుచునే ఉన్నాను, ఇకను నాకు కొదువ ఏమని ఆయనను అడిగాను. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడవగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను. అయితే ఆ యవనుడు మిగులు ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్లిపోయాను. Here we find about a rich man. ఇక్కడ మనం ఒక ధనవంతుని చూస్తున్నాం. He wants eternal life. ఆయనకు నిత్య జీవం కావాలన్న కోరిక ఉంది. And he comes to Jesus Christ, I want eternal life.
ఇక యేసుక్రీస్తు యొద్దకు వచ్చి అంటున్నాడు, నాకు నిత్య జీవం కావాలండి, What I should do? నేనేం చెయ్యాలి మరి? Then he said, do all the Old Testament things. అప్పుడు ప్రభు అన్నాడు, ధర్మశాస్త్ర ప్రకారంగా అన్ని ఆజ్ఞలు He పాటించమన్నాడు. said, I'm doing all those things. ఇక ఆయన అన్నాడు, నేను అన్ని పాటిస్తూనే ఉన్నానండి. Then Jesus said, అప్పుడు యేసు అన్నాడు, then go and sell all what you have and give to the poor. మరి వెళ్ళి నీకు కలిగిన సమస్తమును కూడా అమ్మేసి పేదలకు పంచమని చెప్పాడు. Jesus is not saying them give part of it to them and distribute it to the poor people and follow me. He's not saying like that. మరి ప్రభువైన యేసుక్రీస్తు ఇలాగ చెప్పటం లేదు, ఇదిగోనయ్యా నీకున్న సమస్తములో సగం అమ్మేసి బీదల దగ్గరికి వెళ్ళి పంచి రమ్మని చెప్పటం లేదు. He said, sell all of it నీకు కలిగిన యావత్తును కూడా అమ్మేయి, and then distribute it to the poor. ఆ తరువాత దాన్ని పేదవారికి పంపిణీ చేయి. If he gives part of it to the poor, then it can go and reclaim it. ఒకవేళ తన కలిగిన ఆస్తిలో సగం తీసుకెళ్లి పంచితే మరలా అతడు అడిగి ఉండగలుగుతాడు. But Jesus says, sell all of it. ప్రభు అంటున్నాడు, నీకున్న సమస్తమును అమ్మేసేయి. That man, because of a rich man, he became very sad and went away. అతడు మిక్కిలి ధనవంతుడైన కారణాన్ని బట్టి నొచ్చుకొని వెళ్ళిపోయాడని ప్రభు సెలవిస్తున్నాడు. Before him, eternal life was very costly. మరి అతని ఎదుట నిత్య జీవం అనేది అతి విలువైనదిగా ఉన్నది. He was not willing to sell all he had. అతడు తన కలిగిన సమస్తమును కూడా అమ్మటానికి ఇష్టం లేనివాడుగా ఉండినాడు. Therefore, he went away sad. అందుకనే విచారముతోనే అతడు వెళ్ళిపోయాడు. So, beloved, getting into the kingdom of God is not that easy. అందుకే ప్రియమైన వారలారా, దేవుని రాజ్యములో ప్రవేశించటం అనే మాట అంత సులభతరమైంది కాదు. His plan is to make us like him. మరి దేవుని ప్రణాళిక ఏమిటనగా ఆయనను పోలిన వారముగా మనం మారాలని చెప్పి, His plan is to make us kings and rule with him forever and ever. మరి ప్రభు యొక్క ప్రణాళిక ఏమిటంటే మనము రాజుల వలె మారి ఆయనతో కూడా యుగ యుగాలు రాజ్యమేలాలన్నదే. For that we have to pay the price. దాని కోసమని మనము వెల చెల్లించవలసి ఉంది. And without paying the price, it is not possible. మరి వెల చెల్లించకుండా అది సాధ్యపడనే పడదు. What price we have to pay? మరి ఎలాంటి వెల మనం చెల్లించవలసి ఉంది? We have to be cut from the wild olive and should be grafted to the true olive. మనము అడవి ఒలీవ చెట్టు కొమ్మ నుండి వేరు చేయబడి మంచి ఒలీవ చెట్టున అంటు కట్టబడాలి. Hallelujah. హల్లెలూయా. This is hard. ఇది కష్టతరమైన పని. Let us spend little time in prayer. కొన్ని నిమిషాలు మనం ప్రార్థనలో గడుపుదామండి. To understand the depth of it, let us spend little time in prayer. మరి వాక్యమును లోతుగా అర్థం చేసుకోగలుగునట్లు కొంచెంసేపు ప్రార్థనలో గడుపుదాం. కొన్ని నిమిషాలు అందరం కూడా మోకాళ్ళ మీద ఉండి. It's not easy. ఇది సులభమైంది ఏం కాదండి. Powers of darkness will work hard అంధకార శక్తులు బలంగా పనిచేస్తాయి. so that you may not understand the depth of it. ఎందుకంటే దీని యొక్క లోతైన అర్థము నీవు అర్థం చేసుకోకుండా The work of the enemy will be very hard. మరి శత్రువు తన పనిని బలీయంగా చేస్తున్నాడు. Unless we overcome the tricks of the enemy, we cannot understand it. మనము సాతాను యొక్క తంత్రములను అర్థము చేసుకున లేకపోతే ఇది మనకు తెలియదు. Let's pray for a while. దానికోసం కొన్ని నిమిషాలు ప్రార్థనలో గడుపుదామండి. Everyone, let us pray. ప్రతి ఒక్కొక్కరం ప్రార్థన చేస్తూ ఉందాం. Hallelujah. తండ్రి నీకు Hallelujah. హల్లెలూయా హల్లెలూయా. It's a battle. యుద్ధము చేయవలసి ఉంది. Let's fight in the spirit. ఆత్మలో యుద్ధం చేద్దాం మరి అందరం కూడాను. ఈ బాబా దీరా దాల రబల రబబర రకల దీరా దరబా రా రబబర రి రల దిల దల రబల లల సల దిరక రాక రబబర రా